వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ మెడిసిన్ హెచ్ఓడి ఇందిరాదేవి. ప్రస్తుతం వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయని, జ్వరం, జలుబు చిన్నపాటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండొచ్చంటున్నారు డాక్టర్ ఇందిరాదేవి. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. విజృంభిస్తున్నాయి. ప్రతి ఇంటిలో ఒకరు మంచాన బారిన పడుతున్నారు. హాస్పిటల్లో ఓపీల సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు డాక్టర్ ఇందిరాదేవి గారు ప్రస్తుతం ఏం మీరు వైరల్ ఫీవర్లు అంతగా విజృంభించడానికి ప్రధాన కారణాలు ఏమి? ఇవి సీజనల్ డిసీజెస్ అండి. ఈ మధ్య వర్షాలు బాగా పట్టడం మూలన సీజనల్ చేంజెస్ వైరల్ యాక్టివేట్ అయ్యి ఈ వైరస్లు మనకి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. ఎక్కువగా వీళ్ళు పేషెంట్లు ఏంటంటే ఎక్కువ జ్వరం రావటం, విపరీతమైన ఒళ్ళు నొప్పులు, హై గ్రేడ్ ఫీవర్ ఉండటం, జలుబు ఉండటం, దగ్గు రావటం, సోర్ థ్రోట్ రావటం, ఇవన్నీ కూడా ఈ ఫీవర్ లక్షణాలు. కణతల పైన నొప్పి ఉండటం, ఇవన్నీ కూడా ఈ ఫీవర్ మూలన లక్షణాలుగా కనపడుతున్నాయి. ఇవి మనకి ఓపీలో మనకి ఈ పేషెంట్స్ రోజుకి ఒక 20 నుంచి 30 మంది పేషెంట్స్ ఓపీకి వస్తున్నారు. వాళ్ళ దగ్గర మనం వాళ్ళ అన్ని లక్షణాలు చూసుకొని వాళ్ళకి టెస్టింగ్లు చేయించి మనం అందరికీ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఇచ్చినాక వాళ్ళల్లో కొంతమందికి ఓన్లీ ఒక 5-6 మంది రోజుకి అడ్మిట్ అవుతున్నారు మన దగ్గర ఈ వైరల్ ఫీవర్స్లో. వాళ్ళకి మనకి ఈ హాస్పిటల్లో అన్ని రకాల మందులు కూడా అవైలబుల్ ఉన్నాయి, టెస్టులు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ ప్లేట్లెట్స్ కూడా పడిపోతున్నాయి కొంతమందికి, వానికి ప్లేట్లెట్స్ కూడా మన హాస్పిటల్లోనే మన బ్లడ్ బ్యాంక్లో అవైలబిలిటీ ఉన్నాయి, ఇస్తున్నాము. పేషెంట్లు అందరూ రికవర్ అవుతున్నారు. అంటే కొన్ని ఏరియాల్లో ఏదైతే చికెన్ గున్యా, టైఫాయిడ్ కూడా వస్తూ ఉన్నాయి. అంటే వాటి ఈ టైఫాయిడ్ ఫీవర్ అనేది ఈ మధ్య వర్షాలు పట్టడం మూలన ఏమవుతుందంటే ఈ ఫీకో ఓవరల్ రూట్ ఇన్ఫెక్షన్ మూలన ఇవన్నీ కూడా వస్తున్నాయి మనకి. పేషెంట్లు ఎక్కువగా హై గ్రేడ్ ఫీవర్ ఉండటం, వారం అయినా కానీ తగ్గకపోవటం, అప్పుడు మనం వైడాల్ టెస్ట్ అనే టెస్ట్ చేస్తాం. దీనికి చేస్తే అది పాజిటివ్ ఉంటే దాన్ని మనం ఎంట్రిక్ ఫీవర్ అని అంటాం, దీన్ని టైఫాయిడ్ ఫీవర్ అని. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అంతా మన దగ్గర అవైలబిలిటీ ఉంది, పేషెంట్లకు ఇస్తున్నాం. వైరల్ ఫీవర్ కూడా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతూ ఉంది. అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నీళ్ళు ఇప్పుడు స్టాగ్నేషన్ లేకుండా చూసుకోవాలి. దీన్ని స్టాగ్నేషన్ చేసుకోకుండా ఉంటే ఏమంటే ఈ దోమల లార్వాలు ఇవి ఉండటం పెరగటం మూలాన ఈ ఫీవర్స్ అన్నీ ఎక్కువగా వస్తున్నాయి మనకి. దోమలు లేకుండా చూసుకోవటం, ఇవన్నీ చేసుకోవాలి. అంటే మొత్తం మా ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే దాదాపు చాలా మంది వస్తూ ఉంటారు. అటు కృష్ణా జిల్లా నుంచి, మన ఎన్టీఆర్ జిల్లా చుట్టుపక్కల నుంచి కూడా వస్తూ ఉంటారు. అంటే ఓపీల సంఖ్య ఈ ప్రస్తుతం ఏ విధంగా? ఓపీ ఫీవర్ కేసులే కొన్ని ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఒక ఓపీలో రోజుకి ఒక 20 నుంచి 30 వరకు ఉంటున్నాయి. కానీ వాళ్ళు ట్రీట్మెంట్తో ఒక వారం రోజుల లోపలే తగ్గిపోతున్నాయి. ఇవి ఈ చికెన్ గున్యా అనేది ఇంతవరకు మనకి రిపోర్ట్ అవ్వలేదు. ఇంకా మనకి మెడికల్ కాలేజ్లో దీనికి ల్యాబ్ టెస్ట్ కూడా ఉంది, చికెన్ గున్యాకి సంబంధించి టెస్ట్ చేయడానికి ఉంది. ఈ ఫీవర్ విత్ జాయింట్ పెయిన్స్ ఉంటే దానికి మనం ఈ చికెన్ గున్యా వైరస్ మూలాన వచ్చిందా అనేది టెస్టింగ్ పంపుతున్నాం. మనం ఏం చెప్పదలుచుకున్నాం అంటే ప్రజలు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఇంటి చుట్టుపక్కల నీటి నిల్వ లేకుండా ఉంచుకోవాలి. పారిశుద్ధ్యం ఎక్కువగా నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి. వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్న వేళ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించాలంటూ కూడా డాక్టర్ ఇందిరాదేవి అయితే చెప్తూ ఉన్నారు. ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారో వారికి వచ్చిన తర్వాత ఓపీ చూసిన తర్వాత దాదాపు 3-4 రోజుల్లో ప్రస్తుతం నయమైపోతున్న పరిస్థితి. ఎవరైతే నయం అవ్వడం లేదో వారిని ఆసుపత్రిలో చేర్పించి మరియు కూడా చికిత్స అందిస్తున్నట్లు కూడా ఇందిరాదేవి అయితే చెప్తున్నారు. సాయితో నరసింహ, బిగ్ టీవీ, ప్రభుత్వ ఆసుపత్రి.